హాయ్ ఎవ్రీవన్. టుడే స్టోరీ టైటిల్ స్టోరీ అబౌట్ పర్ఫెక్షన్. ఒక కుండలు తయారు చేసే గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు. ఆయన వాళ్ళ శిష్యులందరినీ పిలిచి వాళ్ళని 2 టీమ్స్గా విభజిస్తారు. గ్రీన్ టీమ్, రెడ్ టీమ్. ముందుగా ఆయన గ్రీన్ టీంని పిలిచి, మీరు లోపాలే లేని మంచి కుండల్ని తయారు చేసి తీసుకురండి. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కుండలు తయారు చేస్తారో మీకు అన్ని పాయింట్స్ వస్తాయి అని చెప్తారు. అలానే రెడ్ టీమ్ని పిలిచి, మీరు ఒకే ఒక పర్ఫెక్ట్ పాట్ని తయారు చేసి నా దగ్గరికి తీసుకురండి. ఆ కుండ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మీకు అన్ని పాయింట్స్ ఇస్తాను అని చెప్తారు. సో గ్రీన్ టీం వాళ్ళ పనిని మొదలు పెడతారు. మొదట్లో వాళ్ళు కుండలు తయారు చేస్తున్నప్పుడు కొన్ని లోపాలు వచ్చినా ప్రయత్నించి లోపాలు లేని కుండలను తయారు చేయడం వాళ్ళకి బాగా వీలవుతుంది. అలా గ్రీన్ టీం సాయంత్రం అయ్యేలోపు చాలానే లోపాలు లేని మంచి కుండలు తయారు చేయగలుగుతారు. అలానే రెడ్ టీం వాళ్ళకి చాలానే టైం ఉండటం వల్ల ఒక పర్ఫెక్ట్ పాట్ని ఎలా చేయాలని బాగా ఆలోచించి వాళ్ళ ఆలోచనలన్నింటినీ ఉపయోగించి ఒక మంచి కుండని తయారు చేస్తారు. సో సాయంత్రం అవనే వస్తుంది. సో అప్పుడు గురువు గారు గ్రీన్ టీం, రెడ్ టీం వాళ్ళు తయారు చేసిన కుండలన్నింటితో పాటు ఒక దగ్గర అసెంబ్లీ అవుతారు. అప్పుడు గురువు గారు గ్రీన్ టీం చేసిన కుండలన్నింటినీ ఒక్కొక్కటిగా రెడ్ టీం చేసిన పాట్తో కంపేర్ చేస్తూ ఉంటారు. అలా కంపేర్ చేసి చూసేటప్పుడు గ్రీన్ టీం చేసిన కుండలలో కొన్ని రెడ్ టీం చేసిన కుండ కన్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అప్పుడు గురువు గారు వాళ్ళందరి శిష్యులతో ఇలా చెప్తారు, ఈరోజు జరిగిన దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం లైఫ్లో కొన్ని విషయాలు గొప్పగా చేయాలనుకొని ఎంతగానో ఆలోచించి వాటిని ఎప్పటికీ మొదలు పెట్టకపోవడం, మొదలుపెట్టిన మధ్యలోనే ఏవో లోపాలు ఉన్నాయని ఆపేసి మళ్ళీ మొదటి నుంచి చేయడం, అలా చేసేదానికన్నా ఒక విషయం బాగా చేయాలనుకునేటప్పుడు దాన్ని పూర్తిగా ఎలా చేయొచ్చో తెలుసుకొని ఒకసారి దాన్ని కంప్లీట్గా ప్రయత్నించేసి చూసి పూర్తిగా ఆ లోపాలన్నింటినీ సవరించి ప్రయత్నించి చూస్తే పర్ఫెక్ట్గా చేయొచ్చు అని చెప్తారు.